కొలికిపూడి శ్రీనివాస్కి కేసినేని నాని జెంటిల్మెన్ లాగా ఎందుకు కనపడుతున్నాడు? కేసినేని నాని చిన్ని కాదు, కేసినేని నాని మాజీ ఎంపీ ఎందుకు జెంటిల్మెన్ లాగా కనపడుతున్నాడు? ఆయన జెంటిల్మెన్ అండి అని అంటున్నాడు రాత్రి. ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం అండి. కేసినేని నాని రాజకీయంగా ఆధిపత్య పోరు, అంటే గతంలో తిరువురులో జరిగిన ఇష్యూస్ కానీ ఆధిపత్య పోరులు ఉన్నాయి, కానీ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎక్కడా జరగలేదు. ఆయన కానీ పనిచేసిన 10 ఏళ్ళు కూడా 10 years కూడా కేసినేని నాని అవినీతి చేశాడు, కేసినేని నాని మనుషులు అవినీతి చేశారు, బాగా దోచుకున్నారు అనేది ఆరోపణ. ఆయన ప్రతి గ్రామానికి గ్రామాలు దత్తత తీసుకున్నాడు, ఆ గ్రామాలు దత్తత తీసుకున్న గ్రామాలు డెవలప్ చేశాడు. ప్రతి ఎలక్షన్లో అంటే ఎన్నికల ముందు కూడా ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఇచ్చాడు, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందని. ప్రతి ఊరికి రోడ్లు వేపించాడు, బస్ షెల్టర్లు కట్టించాడు. చాలా అతనికి సంబంధించిన ఎంపీ ఫండ్స్లో వచ్చిన నిధులన్నింటినీ బాగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఎంపీ నిధులతో ఈయన ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎంపీ నిధులు ఎక్కడా కనిపించట్లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆ కేసినేని నాని రాజకీయంగా విభేదించాడు కదా కొలికిపూడి, రాజకీయంగా ఆరోపణలు చేసే ఉంటాడు కదా. రాజకీయంగా ఆరోపణలు అంటే ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి వెళ్ళాడు కాబట్టి ఆయన అభివృద్ధి చేశానంటే మీరు ఎక్కడ చేశారు అభివృద్ధి అనేది ఇతను అది కౌంటర్. ఎన్నికల సమయంలో రాజకీయం కాబట్టి అంతమించి పర్సనల్గా నువ్వు అవినీతి చేశావు, నువ్వు ఇది చేసావు అనేది ఎక్కడా లేదు. కేసినేని నాని జెంటిల్మెన్ అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అని ఇప్పుడు కేసినేని చిన్నితో చెడిపోయింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టాడు. బేసిక్గా ఇతను ఫస్ట్ నుంచి కేసినేని నానికి పాజిటివ్గా ఉంటాడు. అంటే కేసినేని నాని సపోర్టర్స్ మద్దతు కూడా కొలికిపూడి కావాలని కోరుకుంటున్నట్టే కదా ఇక్కడ. ఖచ్చితంగా కేసినేని నానికి ఇప్పటికీ టీడీపీలో ఉన్నా కానీ ఆయన సపోర్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తిరువురు నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో ఆయన ఏ కార్యకర్తని ఇబ్బంది పెట్టలేదు, ఏ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు, ఏ పార్టీ నాయకుడు వెళ్ళినా అంటే పార్టీ పరంగా కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా అతను హెల్ప్ చేశాడు అనమాట. అతను ఎంపీగా ఉన్నా కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి అతను సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇంకా వేరే ఏదైనా పనులు కానీ చేసి పెట్టాడు. కేసినేని నాని మీద బోల్డెన్ ఆరోపణలు వచ్చినాయి కదా. అతని ఆరగెంట్ అని చంద్రబాబు బొకే ఇవ్వమని ఇస్తే దాన్ని విసిరి కొట్టడం, అవన్నీ ఇలాంటివన్నీ మనం చూసాం కదా ప్రత్యక్షంగా. అవన్నీ కరెక్టే, బట్ ఆయన కావాలని అవన్నీ ఏం లేదు. బట్ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కేసినేని నానికి పాజిటివ్గా ఉంటాడు. అక్కడ లోకేష్కి నానికి చెడింది కానీ చంద్రబాబుకి లోకేష్కి అదే చంద్రబాబుకి. నిజమేనా? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు పంపించాడు కేసినేని నాని దగ్గరికి, ఇది మాత్రం వాస్తవమే. చంద్రబాబు నాయుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కబురు పంపించాడండి నాని గారికి, మీరు బాబు గారిని కలవాలనేది. అధికారంలో వైసీపీలో వచ్చారు. ఓ అధికారంలోకి వచ్చాకనా? ఓకే ఓకే, అయితే నేను ఇంట్రోలో తప్పు చెప్పాను. అధికారంలోకి వచ్చాక కూడా కబురు పంపించినట్టు ఒక ఇది ఉంది మనకు వచ్చిన, అంటే మనకు తెలిసిన సమాచారం అది. దానివల్ల ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు కలిసే పరిస్థితి కాదనేది నాని గారు చెప్పిన. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేసి ఆయన స్తబ్దుగా ఉన్నాడు. బట్ ఆయన బిజినెస్ ఏవో చేసుకున్నాడు. గతంలో 10 ఏళ్ళు బాగా నష్టపోయాడు. ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టాడు, పార్టీలో సంపాదించుకున్నది లేదు. గతంలో నష్టపోయాడు, మీరు చూసే ఉంటారు. బస్సులు కూడా అమ్మేసుకున్నాడు. అసలు బిజినెస్ లేదు, ఇప్పటికీ ఏమీ లేదు. సో పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్తబ్దుగా ఉన్నాడు, నాకు రాజకీయాలు అవసరం లేదనేది ఆయన ఇది. సో ఆ తర్వాత ఒక సీఎంఓ నుంచి కొంచెం పిలుపు వచ్చింది. అంటే ఒకవేళ ఏమన్నా పదవి ఇచ్చేవాళ్ళ, ఒకవేళ ఈయన కానీ వస్తాను అని ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బాధ్యతలు ఏమన్నా అప్పగించేవాళ్ళ, అది సీఎం అదే అంటే చర్చ జరిగింది. సీఎంకి ఇట్లాంటి అంటే లోకేష్కి నానికి చెడింది కానీ చంద్రబాబుకి నానికి బాగానే ఉంది. సో అంటే ఇతను 10 ఏళ్ళు పనిచేశాడు నేరుగా చంద్రబాబు దగ్గర. ఇతను ఏంటనేది ఆయనకి బాగా తెలుసు. ఓకే, అంటే వీళ్ళు పార్టీలో ఫండింగ్ కానీ అది. ఇతను ఏంటంటే 2024 ఎన్నికలకి ఇతని దగ్గర డబ్బు లేదు, ఇతను పోటీ చేసే ఇది లేదు. సో అందువల్ల ఆయన నేరుగా తప్పుకున్నాడు. ఈ టైంలోనే వైసీపీ ఏం చేసిందంటే ఆ విజయవాడ పార్లమెంట్కి వైసీపీకి ఎక్కడ ఎలాంటి సమర్థమైన అభ్యర్థి కూడా లేని పరిస్థితి అప్పట్లో. మీరు గతంలో 2 సార్లు పోటీ చేసిన వ్యక్తులు చూసి ఉంటారు. వాళ్ళు పోటీ చేయడానికి కూడా ఇదిగా ఉంటుంది. గతంలో దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు, అంతకుముందు వల్లభనేని పోటీ చేసి వదిలిపోయాడు, చలసాన అశ్విని దత్ పోటీ చేసి ఓడిపోయాడు. సో ఆ విజయవాడ పార్లమెంట్లో టీడీపీ అప్పట్లో ఓడిపోయేది. లగడపాటి రాజగోపాల్ 2 సార్లు గెలిచాడు. సో ఆ తర్వాత పార్లమెంట్ని 2 సార్లు 2013లో ఈయన నాని పార్టీలోకి వచ్చేసి ఇతను ఖర్చు పెట్టేసి 2 సార్లు గెలిచింది. మూడోసారి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సో
ఇతనికి ఇబ్బంది పెట్టారు, చిన్నీని తీసుకొచ్చేసారు, చిన్నీని తీసుకొచ్చి ఇతన్ని కాదని అతన్ని తిప్పేశారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ మీరు అన్నట్టు కొత్తపల్లి ఆశీస్సులని ఎట్లయితే తీసుకొచ్చారో కొలికపూడి సీనికి వ్యతిరేకంగా, ఆ రోజు నానికి వ్యతిరేకంగా చిన్నీని తీసుకొచ్చి తిప్పినారు. ఇక్కడ కొలిగిపూడి మరి దేవినేని అవినాష్ని, పేరుని నానిని, కేసినేని నానిని, అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా అతని పేరు స్వామిదాస్, వీళ్ళందరినీ కలుస్తుంటాడా? అది అవాస్తవం అండి. నేరుగా ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎవరు గెలవరు. బట్ అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే స్వామిదాసు పుట్టినరోజు సందర్భంగా ఇతను శుభాకాంక్షలు తెలిపాడు. తప్పులేదు. ఇప్పుడు స్వామిదాస్కి టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కనపడితే ఎవరైనా మాట్లాడతారు, ఏదైనా బర్త్డే విషయం చెప్తారు, పోతారు కదండి, వాళ్ళ పెళ్లిళ్ళకి పోతారు, ఏదైనా కార్యక్రమాలు అయితే పోతూ ఉంటారు. అదే విషయం ఇతను జగన్మోహన్ రెడ్డి, నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అలా ఒప్పుకోలేదనే చర్చ ఉంది, కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళ పెళ్లిళ్ళకో పార్టీలకు వెళ్ళడానికి ఒప్పుకోలేదనే చర్చ ఉంది. బాలశౌరి విషయంలో, RRR విషయంలో అదే జరిగిందనే చర్చ ఉంది. కానీ సహజంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి ఈయన, ఆయన పుట్టినరోజుకి ఈయన విష్ చెప్పుకుంటారు. అదే జరిగింది. స్వామిదాస్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఆయన తప్ప అంటాడు ఎమ్మెల్యే. సో అదే జరిగింది. అలాంటిది వీళ్ళ పేరు నానిని అవినాష్ని కలుస్తున్నాడు అనే మాట అవాస్తవం.